నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏ ఒక్క రైతు కూడా ఒక గుంట భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేడు. అయినా ప్రధానంగా ఈ యొక్క ఘటన వెనుక ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సురేష్ అనే వ్యక్తి ఇంతకీ దొరకట్లేదు. పోలీసులు ఎంత విచారణ చేపట్టినా, ఎంత వెతుకులాట చేపట్టినా మాత్రం అతని ఆచూకీ కనిపించడం లేదు. వారం రోజులు గడుస్తున్నా అసలు సురేష్ ఎక్కడ అనే అంశం మొత్తం ప్రధానంగా చర్చ దావిస్తుంది. ఏటూగా భావిస్తున్న సురేష్పై పూర్తి స్థాయిలో ఇటు తెలంగాణలో ఉన్నాడా లేకపోతే కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్నట్టు సమాచారం అయితే అందుతుంది. కానీ ఇంతవరకు అతని జాడ దొరకట్లేదు. కనీసం అతడు మొబైల్ ఫోన్ వాడకపోవడంతో ప్రధానంగా పోలీసులకు అతన్ని పట్టుకోవడం కష్టతరంగా మారింది. అంటే ఆయన వెనుక ఒక కీలకమైన వ్యక్తులు, ప్రధాన పార్టీ కంటే ఒక ప్రతిపక్ష పార్టీ సంబంధించిన వాళ్ళు, అలాగే పెద్ద వ్యక్తులు కూడా ఉండి ఒక ప్లాన్ ప్రకారమే అతన్ని ఒక అప్రమత్తంగా ఒక అండర్ గ్రౌండ్లో దాచే ప్రయత్నం జరిగినట్టు కూడా సమాచారం అయితే కనిపిస్తూ ఉంది. మరి పోలీసుల ఛేదన అయితే చాలా కష్టంగా మారుతుంది. కలెక్టర్ అలాగే అధికారులు ఈ ఫార్మాసిటీ నేపథ్యంలో రైతులను కలిసే క్రమంలో సురేష్ అనే వ్యక్తి అభిప్రాయ సేకరణ కోసం తీసుకెళ్లిన క్రమంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి అక్కడ కొంతమంది అధికారులపై అలాగే కలెక్టర్పై ఒక్కసారిగా దాడి జరగడంతో ఇక సురేష్ అనే పేరు ప్రధానంగా వినిపించింది. అతడే కలెక్టర్ని తీసుకెళ్ళి అతడే దగ్గరుండి దాడి చేసినట్టు కూడా ఇప్పటికే విచారణలో పోలీసు అయితే ఒక నిర్ణయానికి వచ్చారు. దీని వెనుక మాత్రం ఒక రాజకీయ కుట్ర అయితే దాగుంది ప్రధానంగా అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అదే నేపథ్యంలో విచారణ కూడా కొనసాగుతుంది. పట్నం నరేందర్ రెడ్డి ఇప్పటికే A1గా అరెస్ట్ అయ్యారు, A2గా సురేష్ ఉన్నారు. అయితే వీరి వెనుక కేటీఆర్ పాత్ర ఉందా అనే దానిపైన ప్రధానంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. పోలీస్ వ్యవస్థ కూడా అన్ని రకాలుగా ఆధారాలు సేకరించే పనిలో ఉంది. లగచర్లలో 2 రకాల విచారణ జరుగుతుంది. ఒకవైపు రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఇటు విచారణ కొనసాగిస్తుంది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. దాదాపు ఇప్పటికే 25 మంది అరెస్ట్ అయ్యారు. నిర్లక్ష్యంగా ఉన్న పోలీసు వ్యవస్థను అలాగే అధికారులను కూడా ఇప్పటికే సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా, దాని వెనుక కూడా తీవ్రంగా విచారణ అయితే కొనసాగుతుంది. మరి ఎంతవరకు ఎవరెవరు లాగుతారో ఎవరెవరు దొరుకుతారో అనే దానిపైన మాత్రం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు ప్రధానంగా ఇటు అధికార పార్టీకి సంబంధించిన నేతలు అయితే మాట్లాడుతున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక కేటీఆర్ ఉన్నారు. సురేష్ అనే వ్యక్తి ఒక రేపిస్టు, అతడు ఒక పార్టీ నేతలను కేటీఆర్ ఒప్పుకున్నాడు. అలాంటి వ్యక్తినే ప్రోద్బలం చేసి ఒక మంచి కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయడానికి, రాష్ట్ర రాజకీయాల్లో అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఒక కుట్ర చేయడానికి కేటీఆర్ చేసిన ప్రయత్నాలు ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. మరోవైపు ఇప్పటికే బీజేపీ కూడా చలో లగచర్ల కూడా పిలుపునిచ్చింది. సో సురేష్ చుట్టూ సాగుతున్న ఈ వ్యవహారం ఎటువైపు వెళ్తుందా అనే దానిపైన కూడా ఒక చర్చ. మరోవైపు లగచర్లలో ఇప్పటికే జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులైతే అక్కడ పర్యటన చేస్తున్నారు. అక్కడ ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళనైతే ఎవరైతే అరెస్ట్ అయ్యారో అలాగే ఆ దాడి సంబంధించిన ఘటనకు సంబంధించిన తెలుసుకోవడానికి అక్కడ ప్రజల్లో అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. అరెస్ట్ అయిన సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా కలిసి వాళ్ళ యొక్క బాధ, వేదన, అసలు ఆ ఘటనకు సంబంధించిన పరిస్థితులను కూడా ఆరా తీస్తున్నారు. ఎవరిని అరెస్ట్ చేయదు తొందరపడనేటు ఎస్టీ కమిషన్ సభ్యులు చెప్తే, ఎవరైతే దాడిలో ప్రత్యక్షంగా ఆధారాలతో పట్టుకున్న వాళ్ళనైతే మేము తప్పకుండా అదుపులో తీసుకుంటాం, విచారణ కూడా చేపడతాం, వేరే వ్యక్తులను కూడా ఎవరిని కూడా అదుపులోకి తీసుకోమని ఇటు పోలీసులు చెప్తున్నారు. సురేష్ చుట్టూ సాగుతున్న ఈ అంశం అయితే ప్రధానంగా చర్చ. వారం రోజులు అవుతుంది ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి పోలీస్ వ్యవస్థ శ్రమించాల్సి వస్తుంది. ఇటు మహారాష్ట్రలోని పూణేలో ఉన్నాడా లేకపోతే హైదరాబాద్లోనే ఒక రహస్య ప్రాంతంలో ఉన్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఒక ప్రాథమిక సమాచారం కానీ ఆధారాలు దొరకలేని పరిస్థితి. మొబైల్ వాడకపోవడంతో అతన్ని పట్టుకోవడం అత్యంత కష్టంగా మారిపోయింది. అతని వెనుక ఎవరో ఒక పక్కా ప్లాన్ ప్రకారమే దాచినారు. ఎందుకంటే విచారణలో అతను ఒకవేళ పట్టుకుంటే, అదుపులో తీసుకుంటే కీలకమైన వ్యక్తులు బయటకు వస్తారు అన్న ఒక కారణంతోనే సురేష్ను దాస్తున్నారా అనేది ఒక ప్రచారం. ఇందులో నిజమెంత? సురేష్ కావాలని చేశాడా? బీఆర్ఎస్ పార్టీ దగ్గరుండి చేయించిందా?
పట్నం నరేందర్ రెడ్డి దీంట్లో బాగా ఉన్నాడా? పట్నం నరేందర్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీలోని కీలకమైన వ్యక్తులు ఏమైనా సమాచారం ఇచ్చి మీ వెనుక మేమున్నాము చెయ్యండి అని చెప్పారా? ఇవన్నీ కూడా రాజకీయంగా అయితే ఆరోపణలు కొనసాగుతున్నాయి, ప్రచారం కొనసాగుతుంది. ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒక సురేష్ ఒక్కడే పాయింట్ బ్లాంక్గా కనిపిస్తుంది. ఒక సురేష్ను పట్టుకుంటే సురేష్ చెప్పే సమాచారం ప్రకారం, అతని దగ్గర ఆధారాల ప్రకారం చాలామంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుంది. సీఎం సొంత ఇలాకా కొడంగల్ ఒక నియోజకవర్గంలో సంబంధించిన వ్యవహారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఈ ఘటన వెనుక తన వ్యక్తిగతంగా తన నియోజకవర్గం జరగడంతో ఇక సీఎం కాన్స్టిట్యున్సీలో ఇట్లా ఉంటే బయట పరిస్థితి ఏందని ఒక ప్రచారం జరుగుతుంది. అందుకోసమే ఎవరెవరు అధికారులు ఉన్నారో అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు సమాచారం ఉంటే వాళ్ళపై కూడా విచారణ చేయాలి, అవసరమైతే నిర్లక్ష్యంగా ఉంటే సస్పెండ్ చేయాలని కూడా ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. దాని నేపథ్యంలో కొంతమంది అధికారులపై కూడా చర్యలు కనిపిస్తూ ఉంది. సో లగచర్ల అంశము ఎటుదారి వెళ్తుంది. రాజకీయంగా ఇటు ఢిల్లీలో బీఆర్ఎస్ ఢిల్లీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. దాంతోపాటు రైతుల్ని అక్కడ తీసుకెళ్లి ఎస్టీ ఎస్సీ కమిషన్ దగ్గరికి అయితే ఫిర్యాదు చేయించే పరిస్థితి. ఈ నేపథ్యంలో లగచర్ల ఘటన ఎటువైపు దారి చూపుతుంది, ఎటు ముందుకెళ్తుంది అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇదేమైనా కీలక పరిణామాలు కొనసాగుతుందా, లేకపోతే కొన్ని రోజులు విచారణ సాగి మళ్ళీ స్తబ్దుగా మారిపోతుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.